సత్యవేడు నియోజకవర్గ పొలిటికల్ ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఏదైతే గడిచిన అనేక నెలలుగా కూడా సత్యవేడు నియోజకవర్గంలో ఎవరు ఇన్ఛార్జ్, ఎవరు ఎమ్మెల్యే అన్నటువంటి వాదన బలంగా వినపడుతున్నప్పటికీ అయితే అనేక రకాల కోవలా కూడా ఇది రాజకీయంగా కూడా పలు రకాలుగా కూడా దారితీసినటువంటి పరిస్థితి ఉంది. అయితే తాజాగా ఇవాళ పార్లమెంట్ అధ్యక్షుడు పలిబాక లక్ష్మి ఇక మీదట సత్యవేడు నియోజకవర్గంలో శంకరెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలంతా కూడా సైన్యంతో ఆయన వెంట నడవాలంటూ కూడా ఆమె తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు శంకరెడ్డి ఉన్నారు. సరే, ఏదైతే ఆదిమూలంకి మీకు ఒక వార్ నడుస్తుందని, ఏదైతే ఇటీవల సీఎం చంద్రబాబు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ఆయన మీద ఉన్నటువంటి సస్పెండ్ వేటు ఎత్తేసారని, ఇక మీదట ఆయనే ఉంటారని ఆయన వర్గం సోషల్ మీడియాలో కావచ్చు కొంత వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పార్లమెంట్ అధ్యక్షురాలేమో ఇక మీదట మీరు కోఆర్డినేటర్స్ తోటి నడవాలనేసి ఆమె చెప్తున్నారు. వాస్తవం ఇప్పుడు ఇన్ఛార్జ్ బాధ్యతలు అనాలా, లేకపోతే నియోజకవర్గం పూర్తి స్థాయిలో ఎవరి ఆధ్వర్యంలో నడవబోతుంది? సార్, ఇప్పుడు మీరు చూశారు, మా పార్టీ తిరుపతి పార్లమెంటరీ అధ్యక్షుడు పనబాక లక్ష్మి గారు కానీ, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మన నరసింహ యాదవ్ గారు కానీ మీరు క్లారిటీ ఇచ్చారు. మా సత్యవేడి కాన్స్టిట్యున్సీలో శంకరెడ్డి ఆధ్వర్యంలోనే అందరం ముందుకెళ్తామని మీరే చూశారు. సో అలాగే కార్యకర్తలందరినీ మమేకం చేసుకుని ఒక యూనిట్గా తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం. అంటే ఇటీవల ఆయన మరి ఆదిమూలం గారు సీఎం గారిని కలిసి నా మీద సస్పెండ్ వేటు ఎత్తేసారని వాళ్ళ సంబంధించినటువంటి వర్గం అంతా ప్రచారం చేస్తుంది. ఇందులో ఎంతవరకు వస్తుందంట? సార్, యాక్చువల్గా మీరు చూశారు సార్, తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే సస్పెన్షన్ తీసేస్తే పేపర్లో ఖచ్చితంగా వాళ్ళు ప్రకటన చేస్తారు. ప్రకటన చేసిన తర్వాత ఆయన తీసేసి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన తీసేస్తే నేను ఎందుకు కొనసాగుతాను? నాకు అవసరమే లేదు కదా. ఆయన్నే హ్యాపీగా ఉండమంటారు, వెళ్ళిపోతాం. పార్టీ ఒక క్లారిటీ ఉంది. సీఎం గారు 30 మంది కార్యకర్తల మధ్యలో దిశానిర్దేశం చేశారు, ఎలా పోవాలా ఎలా అని. దానిపైతే మనం వెళ్తున్నాం, అంతేగాని మనకు ఎటువంటి ఇది లేదు. ఇద్దరు కూడా ఒకే పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అత్యధిక శాతం మంది కూడా మీ వెంట నడుస్తున్నారంటూ పార్లమెంట్ అధ్యక్షురాలు తెలియజేస్తున్నారు. సో మీ వెంటనే మిగిలినటువంటి వారు కూడా నడుస్తారు. అయితే మిగిలినటువంటి కార్యక్రమాలు కూడా ఆయన కూడా పాల్గొనాలి, పార్టీ కట్టుబాట్ల విధానంతో నడవాలంటూ కూడా ఆమె తెలియజేస్తారు. ఆ రకంగా మీతో ఆయన మెలుగుతున్నారా? మీ ఇద్దరు సఖ్యతకు పోతుందా? సార్, సఖ్యత అనేది ఏం లేదు సార్. ఇప్పటి వరకు మేమిద్దరం ఏ ప్రోగ్రామ్స్లో 2-3 ప్రోగ్రామ్స్లో కలిసినప్పుడు ఆయనే ఆ ప్రోగ్రామ్స్లో మీరు చూశారు, ఏదేదో డిఫరెంట్గా మాట్లాడారు, మీరు చూసే ఉంటారు. సో మేము కలవడానికి 2-3 ప్రోగ్రామ్స్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ద కలెక్టర్ ఓన్లీ మేము వెళ్ళాము. సో ఆయన కాంట్రవర్సీగా మాట్లాడారు. సో దాన్ని చూసిన తర్వాతనే ఎవరి పార్టీ వాళ్ళు ప్రోగ్రామ్ చేసుకున్నాం. మాకు పార్టీ ఏం చెప్పింది, శంకర్ రెడ్డి సత్యవేడి కాన్స్టిట్యూన్సీలో దగ్గర ఉంటాడు, ఎవరు వచ్చినా ఆయన అండర్లో నడుచుకొని తీసుకెళ్తారని చెప్పారు. ఒకవేళ ఎమ్మెల్యే గారి మీద సస్పెన్షన్ ఎత్తేస్తే ఆయనే కదా కొనసాగుతారు. తెలిసిన కాంట్రవర్సీ కదా. ఇంక ఇన్ఛార్జ్ ఏముంది? తెలుగుదేశం ఎమ్మెల్యే ఉంటాడు, తెలుగుదేశం ఆయనే కదా. మళ్ళీ ఆడ ఎందుకు ఇన్ఛార్జి పెడతారు? సో పెట్టారంటే అర్థం ఏంటి? శంకరెడ్డి అండర్లో నడుస్తుంది. కన్ఫ్యూజన్ ఏంటంటే వాళ్ళు ఏదో తెలుసో తెలియకుండా తెలియని వాళ్ళు ఒక ఆ యొక్క సోషల్ మీడియాలో క్రియేట్ చేసి మన కార్యకర్తలకి కొద్దిగా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. మొన్న అధినాయకుడు జిల్లా పర్యటన వచ్చినప్పుడు మీరేమన్నా అధినాయకుడు దగ్గరికి వెళ్ళారా? మీతో ఏమన్నా సంప్రదింపులు జరిగిందా ఈ యొక్క అంశం మీద? ఆల్రెడీ చేశారు. నా ఒక్కరి మధ్యలో కాదు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఉన్నారు, మా జోనల్ కోఆర్డినేటర్ గారు ఉన్నారు, తర్వాత మా 30 మంది సీనియర్ లీడర్స్ అంటే పార్టీ అధ్యక్షులు ఉన్నారు, క్లస్టర్స్ ఉన్నారు, సీనియర్ లీడర్ అందరూ 30 మంది సమక్షంలో ఆయన చెప్పాడు, అంతే. దాని గురించి ఏమి కాంట్రవర్సీ లేదు. అది ఎందుకు క్రియేట్ చేశారో తెలియదు. ఒకవేళ మనకు ఆయన కన్నా సస్పెన్షన్ ఎత్తేస్తే ఇంకా మనకు ఇన్ఛార్జ్ అవసరమే ఉంది? అవసరమే లేదు కదా. మనం కూడా దానికి ఇన్ఛార్జ్ కావాలని పగలడే పరిస్థితి ఏం లేదు. పార్టీ ఏం ఆదేశిస్తే దాని ప్రకారం చేయడానికి మనం రెడీగా ఉన్నాం. ఆయనలాగా నేను గ్రూప్ కట్టుకొని ఎక్కడికి వెళ్ళను. మనకి ఇప్పుడు సత్యవేడి నియోజకవర్గంలో ఉన్నటువంటి గందరగోళంలో పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఇంకా కలిసి రావాలంటే ఏ రకంగా రావాలంటారు? పార్టీ కార్యకర్తలు మీరేం పిలిపిస్తారు? సార్, మీరు చూశారు సార్, మాకు అక్కడ అసలు గ్రూపులు లేవు. ఆల్మోస్ట్ 99% ఒకటే ఉంది. వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు 5 సంవత్సరాలు ఇంతకుముందు వైసీపీలో ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. అంతో ఎంతో ఆయనకంటూ కావాల్సిన మనుషులు ఉంటారు కదా. సో డెఫినెట్గా అది నడుస్తూనే ఉంటుంది. ఎప్పుడైనా ఏ ఒక లీడర్కైనా కానీ ఆయన కావాల్సిన 1-2% ఉంటారు. సో ఆయన అంటుండే వాళ్ళు డెఫినెట్గా ఆయనే ఉంటారు. ఆయన నాకు కూడా స్నేహితుడు. నేనేం ఆయన ఏ రోజు మీరు చూశారు, ఎక్కడ కాంట్రవర్సీ లేదు. ఇప్పటివరకు ఆయన గురించి ఇప్పుడు ఫస్ట్ టైం నేను మాట్లాడడం వదిలేని పరిస్థితుల్లో, కానీ నాకు ఎక్కడ కాంట్రవర్సీ లేదు. పార్టీ ఆదేశించింది, పార్టీ ఆదేశాన్ని ప్రకారం ముందుకెళ్తున్నాం. పార్టీ అతను లిఫ్ట్ చేసి అతను పోతూ ఉంటే ఈజ్ ద లీడర్, మనకేం ప్రాబ్లం లేదు కదా. మా పార్టీ తరఫున అతను ఎప్పుడైతే లిఫ్ట్ చేస్తారో ఆటోమేటిక్ ఇక్కడ ఇన్ఛార్జే ఉండడు కదా, ఇంకేముంటుంది, పోతూ ఉంటుంది. ప్రధానంగా ఒకటండి, ఏదో ఇటీవల ఆదిమూలం ప్రెస్ మీట్ నిర్వహించి గ్రావెల్స్ అన్నీ కూడా పక్క రాష్ట్రాలు తరలిస్తున్నారని మీ మీద అభియోగం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇవన్నీ మీరు పార్టీ అధిష్టాన దృష్టికి తీసుకెళ్లారా? సార్, పార్టీ అధిష్టానానికి వెళ్తేనే మొత్తం ఆపేశారు.
సీఎం గారికి మనం చెప్పిన తర్వాతనే మొత్తం దాన్ని క్లారిటీగా ఆపేశారు. సార్ ఎక్కడ కూడా ఏం జరిగిందంటే ఎప్పుడు కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్లో తప్పులుగా జరగలేదు. అడ్మినిస్ట్రేషన్లో అప్రూవల్స్ ఇచ్చారు, అకార్డింగ్ టు అప్రూవల్స్ పోయారు, సీనరేజ్ కట్టారు గవర్నమెంట్కి. ఆ సీనరేజ్ వస్తే లిఫ్ట్ చేశారు, తీసుకెళ్లారు. అంతేగాని ఎక్కడ కూడా డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఉంది కదా, తప్పులు చేస్తుంటే ఎలా చూస్తూ ఉంటుంది. మీరు చూశారు, ఆ తప్పులకి ఏం లేదు. యాజ్ పర్ అఫిషియల్గా వాళ్ళ సీనరేజ్ కట్టి గవర్నమెంట్ నామ్స్ ప్రకారం తీసుకెళ్తున్నారు. ఎక్కడైనా ఒకటి రెండు పొరపాటు చేస్తే టక్కంటే మనం గవర్నమెంట్ వెళ్తా ఉంటే సీజ్ చేస్తాం అది వెహికల్. ఎక్కడ అలాంటిది కాంట్రవర్సీ ఏం లేదు. అంటే ఈ రకంగా వ్యతిరేకంగా మాట్లాడడం, వ్యతిరేకంగా ఆయన పనిచేయడంతో ఇంకా సస్పెండ్ వేటు ఎత్తేయలేదని భావించవచ్చా? ఖచ్చితంగా సార్. ఇప్పుడు ఎవరైనా కానీ పార్టీ ఆదేశాలకి మనం ఒక నిర్ణయం తీసుకుని దానికి కట్టుబడినోడే మన మనిషి. కట్టుబడకుండా మనం డిఫరెంట్గా వెళ్తే మనకి ఎలా మనోడు అవుతాడు? అది రాంగే కదా కాన్సెప్ట్. మనం కొన్ని రోజులు భరించాలి కదా. పార్టీ ఒక తప్పు జరిగింది, దాని ప్రకారం మనం ఎప్పుడైతే ఉంటే వాడు మనవాడు, మన ఆదేశాలు పాటిస్తున్నాడని గుడ్ విల్ ఉంటుంది. లేకపోతే డెఫినెట్గా ఎవరైనా నేనేనైతే మీరైనా ఎవరైనా కామనే కదా. ప్రధానంగా చూస్తున్నాం సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటివరకే కూడా ఎక్కడే కానీ ఆదిమూలం మీద సస్పెండ్ వేటు ఎత్తివేసినట్టుగా ఎక్కడే కానీ పార్టీ అధిష్టానం నుంచి స్పష్టమైనటువంటి ఆదేశం లేదు. అయితే ఇప్పుడు నడుస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో అయితే ఇవాళ పార్లమెంట్ అధ్యక్ష పనబాక లక్ష్మి గారు తెలియజేసిన విధంగా ఏదైతే ఇక మీదట సత్యవేడు నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో కూడా శంకరెడ్డి ఆధ్వర్యంలోనే పార్టీ ముందడుగు వేయబోతుంది. అన్ని కార్యక్రమాల్లో కూడా ఇటు ఎమ్మెల్యే కూడా కలిసి రావాలంటూ కూడా ఆమె తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ కోటితో సురేష్ RTV తిరుపతి.